దాంపత్యం అనేది ఇద్దరు మనుషుల మధ్య కాదు, రెండు హృదయాల మధ్య జీవితకాల ఒప్పందం. పెళ్లి అంటే కేవలం రెండు చేతులు కలవడం కాదు, రెండు జీవితాలు కలవడం, రెండు కుటుంబాలు ఒక్కటవడం. ఇద్దరు వ్యక్తులు నేను అనే భావన నుంచి మనం అనే ప్రయాణాన్ని ప్రారంభించటం. సోషల్ మీడియాలో కనిపించే చిరునవ్వులు, అందమైన ఫోటోలు, వేడుకల సందడి ఇవే దాంపత్యం అనుకుంటే పొరపాటే. నిజమైన దాంపత్యం అనేది మూసిన తలుపుల వెనుక జరిగే సహనం, త్యాగం, క్షమ, అవగాహన, పరస్పర గౌరవం అనే విలువలపై నిలిచే పవిత్రమైన బంధం. భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు, కొన్నిసార్లు కోపం ఉంటుంది, మనస్పర్ధలు వస్తాయి, అహంకారం అడ్డుగా నిలుస్తుంది, రోజుల తరబడి మాటలు లేకపోవచ్చు. కానీ ఆ మౌనంలో కూడా ఒకరిపై ఒకరికి శ్రద్ధ మాత్రం ఎప్పుడూ తగ్గిపోదు. భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే ఎంత కోపంగా ఉన్నా వచ్చాడా లేదా అని తలుపు వైపు చూసే భార్య భోజనం చేయలేదని తెలిస్తే మాట్లాడకపోయినా ఆమె ముందు భోజనం పెట్టే భర్త. ఇదే దాంపత్యం చెప్పే గొప్ప నిర్వచనం. నిజమే, జీవితంలో ఒక దశ వరకు పిల్లలే ప్రపంచం. వారి చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, మనవళ్ళు ఇలా కాలం గడిచిపోతుంది. కానీ ఒకరోజు పిల్లలు తమ తమ జీవితాల్లో స్థిరపడిపోతారు. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దం అవుతుంది. అప్పుడు మిగిలేదెవరు? ఒకరికి ఒకరు మాత్రమే. అందుకే జీవిత భాగస్వామిని కేవలం కుటుంబ సభ్యుడిగానో సభ్యురాలిగానో కాకుండా జీవితాంతం మనతో నడిచే మిత్రుడిగా, మనసును అర్థం చేసుకునే సహచరులుగా భావించాలి. ఒకప్పుడు చిరాకుగా అనిపించే గురక ఒకరోజు వినిపించకపోతే ఆ ఇంటి నిశ్శబ్దం గుండెను కలిచివేస్తుంది. ఇంకా మాట్లాడొద్దు అని కోపంగా చెప్పిన అదే స్వరం ఒకరోజు శాశ్వతంగా వినిపించకపోతే ఆ వెలితిని ప్రపంచంలో ఎవ్వరూ భర్తీ చేయలేరు. భోజనం చేశావా? మందులు వేసుకున్నావా? జాగ్రత్తగా వెళ్ళిరా అనే చిన్న చిన్న మాటలే నిజానికి ప్రేమకు అతిపెద్ద నిర్వచనాలు. అందుకే ఉత్తమ దంపతులు అంటే ఎప్పుడూ గొడవ పడనివారు కాదు, గొడవల తర్వాత కూడా విడిపోకుండా కలిసి నడిచేవారే ఆదర్శ దంపతులు. దాంపత్యంలో ప్రేమ అవసరం, కానీ ప్రేమ ఒక్కటే సరిపోదు. ప్రేమకి తోడు పరస్పర గౌరవం ఉండాలి, గౌరవానికి తోడు నమ్మకం ఉండాలి, నమ్మకానికి తోడు సహనం ఉండాలి, సహనానికి తోడు ఏ పరిస్థితుల్లోనూ నిన్ను ఒంటరిగా వదలను అనే మాట నిలబెట్టుకునే మనస్సు ఉండాలి. మనం చాలా సందర్భాల్లో జీవిత భాగస్వామి విలువను మనతో ఉన్నప్పుడు గుర్తించాం. కానీ ఒకరోజు వారు దూరమైతే వారి కోసం కార్చే కన్నీళ్లు చెప్పలేని బాధగా మిగిలిపోతాయి. అందుకే ఉన్నప్పుడే ప్రేమను పంచండి, ఉన్నప్పుడే కృతజ్ఞతను వ్యక్తం చేయండి, ఉన్నప్పుడే నువ్వు ఉన్నావు కాబట్టే నా జీవితం సంపూర్ణం అని చెప్పండి. మన భారతీయ సంస్కృతి కూడా కుటుంబ బంధాలను ఎంతో గొప్పగా భావించింది. అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం మన జీవితంలో ఎదురయ్యే బంధాలు కర్మఫలంగా ముడివేసి ఉంటాయని విశ్వసిస్తారు. ఆ విశ్వాసం ఏదైనా కావచ్చు, కానీ ప్రతి మనిషిని ప్రేమతో, గౌరవంతో చూడటం మాత్రం అందరికీ వర్తించే శాశ్వతమైన విలువ అన్నమాట. చివరిగా ఒక్క మాట, పరిపూర్ణ జీవిత భాగస్వామి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండకపోవచ్చు. కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి సుఖంలోనూ కష్టంలోనూ చేయి విడవకుండా చివరి వరకు కలిసి నడిచే దంపతులే అదృష్టవంతులు. ఆ ప్రేమ, ఆ అన్యోన్యత, ఆ నమ్మకం ప్రతి కుటుంబంలో చిరకాలం నిలవాలని ఆకాంక్షిస్తూ మళ్ళీ మరో మంచి అంశంతో మీ ముందుకొస్తాం.